రాహువు ఇచ్చే దుర్లక్షణాలేమిటి? పరుషమైన వాక్కు, కుటుంబ కలహాలు ఇస్తాడా? పితృదోషము, సంతానం లేకపోవడము వీటికి కారణం రాహువా? రాహువు కులాంతర వివాహాలు చేయించడము, పుణ్యగతులు లేకుండా చేయడము అనేది చేస్తాడా? ఈ విధంగా రాహువు ఎలాంటి తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి సమస్యలను ఇవ్వగలడు? రాహువు యొక్క ప్రభావాల నుంచి మనని కాపాడుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దుష్ప్రభావాలు రాహువు కలిగిస్తాడు అనేవి ఈ వీడియోలో కొంతవరకు నేను తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు యొక్క దుష్ప్రభావాలు ఏమిటి, ఎటువంటి దుర్లక్షణాలని ఇస్తాడు రాహువు, ఎటువంటి సమస్యలను ఇస్తాడు అనేది తెలియజేస్తాను. రాహువు ఎన్నో రకాల అంశాలను ప్రభావితం చేస్తాడు ఒక మనిషి యొక్క జీవితంలో. అందులోనూ కలియుగంలో రాహువు యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద చాలా పెద్ద స్థాయిలోనే ఉంటుంది. రాహువు ప్రభావితం చేసినటువంటి వృత్తుల్లో చాలామంది ఉంటారు. అసలు రాహువు ప్రభావం లేకుండా ఏ మనిషి కూడా ఉండడు, ప్రత్యేకంగా ఈ కలియుగంలో. ఎందుకంటే రాహు అంటేనే కలిపురుషుడు. ఇటువంటి రాహువు ఎలాంటి సమస్యలు ఇస్తాడని చూసినట్టయితే ఒక్కొక్క స్థానంలో ఒక రకమైన సమస్యను ఇస్తాడు. అయితే ఒక్కొక్క అంశాన్ని ప్రభావితం చేసినప్పుడు రాహువు కొంత తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి మనం కొంత దృష్టి సారించడం మంచిది. ఉదాహరణకి వాక్పారుష్యము, అంటే కఠినమైన వాక్కులు మాట్లాడటము, ఎప్పుడు కూడా ఎదుటివారిని నిందిస్తూ ఉండడము, ఎదుటివారిని అవమానించేలా మాట్లాడటము, పరుషమైన పదజాలం మాట్లాడటము, పెద్దల్ని గౌరవించకుండా, పెద్దల పట్ల గౌరవం లేకుండా మాట్లాడటము, కాఠిన్యము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహం రాహువు. ఎప్పుడు ఇటువంటి సమస్యలను ఇస్తాడు, ఇటువంటి ఒక లక్షణాలని, నేచర్ని ఇస్తాడు అంటే వాక్స్థానాన్ని కనుక రాహువు ప్రభావితం చేసినట్టయితే తప్పకుండా వారి యొక్క వాక్కు అనేది దూషితమై ఉంటుంది. ఉదాహరణకి దేవగ్రహాలతో కనుక రాహువు కలిసి ఉన్నట్టయితే వాక్స్థానంలో, అంటే సెకండ్ హౌస్ తీసుకుంటే ఉదాహరణకి లగ్నం నుంచి సెకండ్ హౌస్, ద్వితీయ స్థానం, ఇది వాక్స్థానము. ఇందులో కనుక రాహు ఉన్నట్టయితే కొంత వాకు దూషితం అవుతుంది. రాహు ఒక్కడు ఉండడం ఒకటి, వేరే గ్రహాలతో కలిసి ఉండడం అనేది ఇంకో సినారియో. అందులోనూ క్రూర గ్రహాలతో కనుక రాహు కలిసి సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే కఠినమైన వాక్కులు, ఎదుటివారిని ఏమాత్రం ఆలోచించకుండా దూషించడము, పెద్దవారినైనా కావచ్చు, ఎలాంటి వారినైనా సరే ఎదిరించి మాట్లాడటము, కఠినమైన పదాలతో దూషించడము, ఇవన్నీ చేయించేటువంటి గ్రహం రాహువు. కుజరాహువులు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే అది తీవ్రమైనటువంటి వాక్కునిస్తుంది. శని రాహువులు సెకండ్ హౌస్లో ఉండడం కూడా వాక్స్థానానికి అంత మంచిది కాదు. ఎప్పుడు కూడా నెగిటివ్ థింగ్స్ మాట్లాడుతూ ఉండడము, ఇతరుల గురించి చాడీలు చెప్తూ ఉండడము, ఇలాంటి దుర్లక్షణాలన్నీ ఇస్తాడు. రాహువు ఏ గ్రహంతో ఉన్నా కానీ సెకండ్ హౌస్లో వాక్ అనేది కొంతవరకు నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. గురువు రాహువులు సెకండ్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు వారికి క్యాప్టివేటింగ్ స్పీచ్ అంటామంటే వాక్కుతో ఆకర్షించుకునేటువంటి గుణం ఉంటుంది. అదే సమయంలో అవసరం వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పడము, తమ స్వార్థం కోసం, ఇలాంటివి కూడా చేయగలరు. సెకండ్ హౌస్లో చంద్రరాహువులు కనుక ఉన్నట్టయితే, చంద్రబలం బాగున్నట్టయితే చాలా ఎక్కువగా మాట్లాడే వ్యక్తులు, వెంటనే స్పందించే వ్యక్తులు అయి ఉంటారు. కానీ అప్పుడు కూడా తమ వాక్కులతో సమస్యలు తెచ్చుకోవడం అనేది కూడా ఉంటుంది. బుధరాహువుల కలయిక సెకండ్ హౌస్లో కూడా మంచిది కాదు. ఎప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలను ఇతరులు అపార్థాలు చేసుకోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. శుక్రరాహువుల కలయిక తన ప్రయోజనం కోసం ఎదుటివాడితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి పనులు అవ్వగొట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు. రవిరాహువుల కలయిక సెకండ్ హౌస్లో ఇది చాలా అహంకారపూరితంగా మాట్లాడటము, ఎదుటివారిని తక్కువ చేసి చులకన చేసి మాట్లాడటము, ఇలాంటి లక్షణాలని ఇస్తాడు. అయితే ఎప్పుడు కూడా తీవ్ర గ్రహాలతో ఉన్నటువంటి రాహు మరింత సమస్యలను ఎక్కువ ఇస్తాడు. అంటే రవితో, కుజుడితో కలిసిన రాహు సెకండ్ హౌస్లో కొంత ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్గా చూడాలి. అయితే రాహువు ఏ స్థానంలో ఉండి ఎలాంటి సమస్య ఇచ్చినా రాహువుకు సంబంధించినటువంటి పరిహారాలు అనండి, రెమెడీస్ అనండి, లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉండడం మంచిది. లైఫ్ స్టైల్ చేంజింగ్ రెమెడీస్గా వాటిని చేసుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా దేవతలను ఆరాధన చేయడము, సాత్విక్ లైఫ్ స్టైల్లో ఉండడము, చెడు విషయాల పట్ల మొగ్గు చూపకుండా ఉండడము,
చెడు విషయాలు మాట్లాడకుండా ఉండడము, పాజిటివ్ థింకింగ్ అంటాం కదా, అది అలవాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా రాహుకి రెమెడీస్గా పనిచేస్తాయి. అలాగే సెకండ్ హౌస్ అనేది కుటుంబ స్థానం కూడా. సెకండ్ హౌస్లో శని రాహువులు, కుజ రాహువులు, శని కుజ రాహువులు ఇవి కనుక ఉన్నట్టయితే ఫ్యామిలీ ట్రబుల్స్ ఎక్కువ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత ముఖ్యంగా అమ్మాయిలు కనుక ఉన్నట్టయితే ఈ కుజ రాహు, శని రాహు ఇటువంటి కాంబినేషను, అత్తగారితో సమస్యలు, అత్తగారితో చాలా తీవ్రమైనటువంటి తగాదాలు, ఇటువంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. మాటల్ని అపార్థం చేసుకోవడము, వాళ్ళు మాట్లాడే మాటలతో ఎదుటివారి నుంచి అవమానకరమైనటువంటి వాక్కుల్ని వినడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఇక రాహుకి పితృదోషానికి సంబంధం ఉంది. ఎప్పుడు పితృదోషం అంటే అక్కడ రాహు యొక్క పాత్ర ఉంటుంది. ముఖ్యంగా 5th హౌస్లో 9th హౌస్లో రాహు ఉన్నాడు అంటే ఆ జాతకుడికి పితృదోషం ఉంది అని అర్థము. అయితే తీవ్రత ఎంత అనేది వేరే గ్రహాల యొక్క ప్లేస్మెంట్ని బట్టి మనం చెప్పాలి. అలాగే 5th హౌస్ యొక్క ఆరూఢము, 9th హౌస్ యొక్క ఆరూఢము, వీటిల్లో రాహు ఉన్న ప్రాబ్లమెటిక్కే. 5th లార్డ్తో రాహు కలిసి ఉన్న, 9th లార్డ్తో రాహు కలిసి ఉన్న, అది కూడా కొంతవరకు సమస్యలను ఇస్తుంది. పితృదోషం కేటగిరీలో ఉన్నటువంటి సమస్యలు వారికి వస్తాయి. ఉదాహరణకి 9th రాహువే తీసుకుందాం. వారికి సంతానం వలన సమస్యలు, సంతానం కలగడం అనేది జరగకపోవచ్చు. కలిగినటువంటి సంతానం, అందులోనూ జ్యేష్ఠ సంతానం ఎవరైతే అబ్బాయి ఉంటాడో, పెద్ద కొడుకు ఉంటాం కదా, వారి వల్ల వీరికి సమస్యలు. అంటే పెద్ద కొడుకు సరైన దారిలో లేకపోవడం కావచ్చు, ప్రయోజకుడు కాకపోవడము, లేదా వారి యొక్క జ్యేష్ఠపుత్రుడు చిన్న వయసులోనే వారి కళ్ళెదురకుండా చనిపోవడము, ఈ పుత్ర వియోగము, ఇవన్నీ కూడా అనుభవింపచేస్తాడు రాహువు. సడన్ డెత్ని ఇచ్చేటువంటి గ్రహం రాహువు. ఒక వ్యాధి చాలా సడన్గా వచ్చి, తీవ్రంగా వచ్చి, ఉదాహరణకి ఒక సర్జరీ చేసి వెంటనే చనిపోవడము, ఇలా అనూహ్యంగా ప్రిపేర్డ్గా లేకుండా ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చి ప్రాణం పోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి రాహు యొక్క దుష్ప్రభావం వల్ల. నేను చూసిన చాలా చార్ట్స్లో 9th హౌస్ రాహు అనేది ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ప్లేస్మెంట్. అలా రాహు ఉన్నప్పుడు గురు దృష్టి చాలా కాపాడుతుంది. గురువుతో కలిసి ఉన్న కొంతవరకు అది మేలు చేస్తుంది. రాహు 9th హౌస్లో ఉండి 9th లార్డ్ కూడా పాడైనట్టయితే తప్పకుండా వారికి చాలా తీవ్ర సమస్యలు ఇస్తాడు. అందులోనూ రాహు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే. కాబట్టి 9th హౌస్లో రాహు, 5th హౌస్లో రాహు ఎక్కువగా సంతానపరమైనటువంటి సమస్యలు, ఆ వంశానికి సంబంధించినటువంటి సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి. 5th హౌస్ కూడా సంతానానికి సంబంధించిన సమస్యలు ఇస్తారు. సంతానం కొంత అనారోగ్యంతో జన్మించడము, తీవ్రమైన అనారోగ్యంతో జన్మించడము, ఆటిజం వంటి వ్యాధులతో జన్మించడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే 9th హౌస్ ప్లేస్మెంట్ అనేది ప్రత్యేకంగా పితృదోషానికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్గా చెప్పారు రాహుకి. ఎందుకంటే 9th హౌస్కే పితృస్థానం అని పేరు. అంటే వంశ పరంపరని సూచించే స్థానం 9th హౌస్. అలాగే 5th హౌస్ రాహు, 9th హౌస్ రాహు పిల్లలు లేకుండా కూడా చేస్తాడు. చాలా క్రూర గ్రహాలతో రాహు 9th హౌస్ని ప్రభావితం చేస్తూ ఉన్నట్టయితే, 9th హౌస్ని కావచ్చు, 9th హౌస్ యొక్క ఆరూఢాన్ని ప్రభావితం చేస్తున్న, దానికి తోడు 5th లార్డ్ పుత్రకారక గ్రహం కూడా దూషితమైతే పిల్లలు లేకుండా కూడా చేస్తాడు రాహువు. అంటే ఇక్కడ ఆలోచించవలసింది, రాహువు యొక్క ప్రభావం చాలా లాంగ్ రన్నింగ్ ఎఫెక్ట్ అంటాం చూడండి, చాలా దూరదృష్టితో చూసినట్టయితే తీవ్రమైన ప్రభావాన్ని ఇస్తాడు. అంటే సంతానం లేకపోవడం వలన వారు గతించిన తర్వాత వారికి పిండ ప్రదానం అనేది జరగదు. ఇది రాహువు యొక్క పాత్ర. అంటే వారికి సద్గతులు లేకుండా చేసేటువంటి వాడు రాహువు. రకరకాలుగా చేస్తారు. ఒకవేళ పిల్లలు ఉన్నా వారందరూ వెళ్ళి అమెరికాలో సెటిల్ అవ్వడము ఉదాహరణకి. కాబట్టి తల్లిదండ్రులకి పిండ కార్యక్రమాలు, పిండ ప్రదాన కార్యక్రమాలు చేయకపోవడము ఇలా చేయిస్తాడు రాహువు. అయితే భౌతిక దృష్టితో చూసినట్టయితే ఇప్పుడున్నట్టు సమాజంలో పిల్లలు అమెరికాలో ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు, లేకపోతే ఇంకో ఆస్ట్రేలియాలో ఉన్నారు, సంపాదిస్తున్నారు, బాగా సెటిల్ అయ్యారు, బాగానే ఉన్నారు అనుకోవడం అది ఒక లెవెల్ వరకు. అయితే తల్లిదండ్రులు గతించిన తర్వాత వారికి ఏదైతే మన ధర్మంలో చెప్పబడినటువంటి ఉత్తర క్రియలు ఉన్నాయో అవన్నీ కూడా లుప్తమవుతాయి. ఆ లెవెల్లో రాహు ప్రభావాన్ని చూపిస్తాడు. అది ఇప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వారికి సద్గతులు కలగవు.
ప్రేత రూపంలో ఉండేటువంటి దుర్గతి కూడా పట్టొచ్చు. ఇటువంటి తీవ్ర సమస్యలు ఇస్తాడు రాహువు. అందుకే మన శాస్త్రంలో చెప్పారు కలియుగంలో ప్రేత బాధలు ఎక్కువ ఉంటాయి అని. ఎందుకంటే చాలామంది అకాల మరణం చెందుతూ ఉంటారు. యాక్సిడెంట్లో కావచ్చు, సడన్ డెత్స్ వచ్చి కావచ్చు, వారికి సరిగ్గా పిండ ప్రదానాలు జరగకపోవడము, దానివల్ల ఎన్నో జీవులు ప్రేత రూపంలో ఉంటాయిట కలియుగంలో. అటువంటి ఇండికేషన్స్ చూపిస్తాడు రాహువు చార్ట్లో. అలాగే వర్ణ సంకరం కూడా చేయించేవాడు రాహువు. మన శాస్త్రంలో చెప్పబడిన దాన్ని కనుక తీసుకున్నట్టయితే, అంటే మన సనాతన ధర్మం వీటి మీద పూనిక విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా సనాతన ధర్మం అనేది మంచి టోకెన్ లాగా వాడుతున్నారు. ఇదే సనాతన ధర్మం ఏదైతే అంటున్నారో అందులో చెప్పిన దాని ప్రకారము గతించిన పెద్దలకి పిండ ప్రదానం చేసి వారికి సద్గతులు కలగాలి అంటే పిల్లలు వర్ణ సంకరం చేసుకోకూడదు. అంటే ఇప్పుడు అంటాను చూడండి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని, అది కనుక చేసుకున్నట్టయితే వారికి పిండ ప్రదానం చేసినా సద్గతులు కలగవు అని శాస్త్రం చెప్తోంది. అలా చేయించేవాడు రాహువు. ఇంత లోతుగా కనుక ఆలోచించినట్టయితే రాహు యొక్క పాత్ర ఉందంటే, ప్రారంధాన్ని ఎలాగూ పూర్తిగా తప్పించలేకపోయినా మన వంతు మనం కొంత లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుని మంచి అలవాట్లు శాస్త్రంలో చెప్పినట్టుగా జీవించడము, దివ్యమైన జీవితం గడుపుతూ ఉండడం, డివైన్ లైఫ్ స్టైల్ అంటాం కదా, కొంత దేవుడు, పూజ, భక్తి, పూజా పునస్కారం ఇవి చేస్తున్నట్టయితే రాహు యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కనుక ఈ దృష్టితో అర్థం చేసుకున్నట్టయితే రాహుని, యాస్ట్రాలజీని, ఆ తర్వాత తరాలు కొంతవరకు సంరక్షింపబడతాయి. లేకపోతే ఆ తర్వాత వచ్చే జనరేషన్స్కి ఈ మూలాలు కూడా తెలియక మరింతగా మన హిందూ ధర్మానికి, మన వైదిక ధర్మానికి దూరంగా వెళ్ళి దిక్కుచోచని స్థితిలోకి వెళ్తారు అనేది మనం భయపడవలసినటువంటి అంశము. ఈ విధంగా రాహుని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ స్థానాల్లో, ఆ ఆరుఢాల్లో అటువంటి కారకత్వం ఉన్నటువంటి గ్రహాలతో రాహు సంబంధం కనుక కలిగి ఉన్నట్టయితే దాన్ని గమనించి వీలైనంత వరకు శాంతి పూజలు చేయడము, రాహువుకి ప్రీతి కలిగించేటువంటి పూజలు, హోమాలు చేస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటే కొంతవరకు తీవ్రత తగ్గి మన బుద్ధులు కూడా సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. బుద్ధి ప్రచోదనం జరుగుతుంది పాజిటివ్గా. అది చాలా ముఖ్యము. ఏ సమస్యకైనా కారణము బుద్ధి మీద ఉంటుంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటాం కదా. కాబట్టి మనం ఒక తప్పు చేసినప్పుడు ఆ బుద్ధి అప్పుడు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. అలా బుద్ధిని ఎప్పుడు నియంత్రించి సక్రమమైన మార్గంలో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంచుకోవాలి అంటే దైవబలం అవసరము. అలా దైవబలాన్ని పెంచుకుంటూ రాహు యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించుకుంటూ కనుక ఉన్నట్టయితే ప్రతి వాళ్ళు వీలైనంత సుఖవంతమైనటువంటి జీవనం గడపడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.